మనం మన బాడీ వెయిట్కి 7 రెట్లు బరువు 2 కాళ్ళ మీద కింద కూర్చొని లేచిన ప్రతిసారి పడుతుంది. సపోజ్ నేను 100 కేజీలు ఉన్నాను అనుకోండి, లేనులే 100 అంటే నాకు 7 రెట్లు 700 కేజీస్ దీని మీద పెడితే ఏమవుతుంది? టేబుల్ 4 కాళ్ళ మీద చక్కగా వెడల్పుకుంది, ముక్కలు ముక్కలై ఇది కింద పడుతుంది. అట్లా ప్రతిరోజు మన బాడీ వెయిట్కి 7 రెట్లు 2 కాళ్ళ మీద మనం వేసి దాన్ని హింసిస్తాం. కింద కూర్చోవాల్సిన అవసరం లేదు. కింద కూర్చోవటం వేరు, మోకాళ్ళు వంచుకొని ఆ ఫ్లెక్సిబిలిటీ మెయింటైన్ చేయటం వేరు. రెండు ఒకటి కాదు. పైన కూర్చోండి, బాస్పట్లు వేసుకోండి. దివాన్ మీద కూర్చోండి, బాస్పట్లు వేసుకోండి. పరుపు మీద కూర్చున్నప్పుడు ప్రశాంతంగా బాస్పట్లు వేసుకుని టీవీ చూడండి. మడవటం వేరు, బరువు వేసి లెగవటం వేరు. మీరు జిమ్కి వెళ్ళినా కానీ వాళ్ళు ఏం చెబుతారు? మీరు ఫుల్ స్క్వాట్ చేయనీరు ఒక ఏజ్ దాటిన తర్వాత. హాఫ్ స్క్వాట్ ఇంత మటుకే బరువు వేసుకుని, అంతేగాని కింద దాకా కూర్చొని లెగమని చెప్పరు. దానికి సరిపోని స్ట్రెంత్ ఈ మజిల్లో ఉండాలి. వెన్నుని ఎట్లా పెట్టాలనేది ట్రైనింగ్ ఉండాలి. ఇవన్నీ చేస్తేనే మీరు స్క్వాట్ చేయగలరు. మామూలు గుంజీళ్ళు ఏమైనా దిగలరేమో, అది కూడా మొత్తం కింద దాకా చిన్నపిల్లలా చేయలేరు. ఎందుకు? మీ బరువుని మీరే లేపే కెపాసిటీ మీ మజిల్స్ లో లేదు. అవి డెవలప్ చేసుకున్నాక మీరు చేయగలుగుతారు, ఒకే రోజు అవ్వదు. సో అది ఎప్పుడైతే ఆ ఇంబ్యాలెన్స్ వచ్చిందో ఆ మీ లోడ్ అంతా జాయింట్ మీద పడుతుంది. ఎప్పుడైతే మీకు అక్కడ ఎముకలో సాంద్రత తగ్గిందో ఆ లోడ్ పడతాం మూలాన అది ఒత్తుకుపోతుంది, కిందకి అణిగిపోతుంది. దాని మూలాన రెండు దగ్గరికి వస్తున్నాయి, అరిగిపోతుంది. అంతే ఆశ జాయింట్ పెయిన్, అంతకన్నా ఏం లేదు. అంతా